జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3-4 యాక్సిడెంట్స్ చూసాం అప్పటి వరకు మేము. మా కార్ అయితే ఫుల్లీ ప్యాక్డ్. బ్యాక్ సీట్స్ అయితే ఫుల్‌గా లగేజ్‌తో నిండిపోయింది మీరు చూస్తే. అలానే బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా ఇంక అసలు స్పేస్ లేదు. ఒకసారి సైడ్ నుంచి చూపిస్తాను లగేజ్ ఎలా ఉందో ఇక్కడ. ఫుల్‌గా ప్యాక్ అయిపోయింది. మేమైతే చిలుకలూరుపేట నుంచి బెంగుళూరు స్టార్ట్ అయ్యాము. టైం ఎగ్జాక్ట్‌గా 5:30 అవుతుంది. సో, ఎగ్జాక్ట్‌గా ఏ టైంకి రీచ్ అవుతామో చూద్దాం ఈరోజు బెంగుళూరుకి. మధ్య మధ్యలో మాకు 2 స్టాప్స్ ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్. ఇంకేదన్నా స్టాప్స్ ఉంటే ఆపుతాము. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో. నియర్ బై ఉలవపాడు దగ్గరికి వచ్చినట్టున్నాము. లెఫ్ట్ సైడ్ అయితే మ్యాంగో స్టాల్స్ ఉన్నాయి. చూద్దాం వన్ బై వన్. చాలానే పెట్టారు మ్యాంగో స్టాల్స్ ఇక్కడ. చూద్దాం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఒకటి ఆల్రెడీ క్రాస్ అయ్యాము. ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. అటు చూపించు. మెయిన్గా పెట్టారు. మార్నింగే స్టార్ట్ చేశారు. ఈ ఉలవపాడు తెలిసిందే మ్యాంగోస్కి చాలా ఫేమస్. ఇందాక ఆగిన ప్లేస్లో అయితే ఆల్మోస్ట్ కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఫస్ట్ స్టాప్లో. ఇది సెకండ్ స్టాప్ అనుకోవాలి. ఇక్కడైతే కంటిన్యూస్గా స్టాల్స్ ఉన్నాయి. మ్యాంగో స్టాల్స్ పెట్టేసేసి మేమైతే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మ్యాంగోస్ కొన్ని తీసుకున్నాము. సో అందువల్ల ఇక్కడైతే తీసుకోవట్లేదు మ్యాంగోస్. ఉన్నాయి మ్యాంగోస్ కూడా పచ్చిగా ఉన్నాయి, పండుగ ఉన్నాయి. 2 రకాలైతే ఉన్నాయి. ఇది థర్డ్ స్టాప్. నాకు తెలిసి ఇక్కడ ఉలవపాడు కంటిన్యూస్గా స్టాల్స్ ఉంటూనే ఉంటాయి మ్యాంగో స్టాల్స్. దట్టు ఇది సీజన్ కాబట్టి. ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గరికి అయితే ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ నేను ఆగాను. సో ఇడ్లీ బాగానే ఉంది. అల్లం చట్నీ కూడా ట్రై చేద్దాం. అల్లం కాదు, ఇది టమాటో చట్నీ అనుకుంటా. కొంచెం సాల్టీగా ఉంది. అనుకున్నంత టేస్ట్ అయితే ఏం లేదు, బట్ ఓకే. ఇడ్లీ అయితే సాఫ్ట్గా ఉంది, బాగానే ఉంది. దోశ ట్రై చేద్దాం ఒకసారి. ఏమున్నాయి, సాంబార్ ఉంది, చట్నీ వేసుకుందాం. టమాటో చట్నీ కూడా అంత గ్రేట్గా ఏం లేదు, అంతకు కూడా ఏం లేదు. సాంబార్ కూడా ఇచ్చాడు, సాంబార్ కూడా ట్రై చేద్దాం. ఇది కారం దోశ. ఇంత గ్రేట్ అని చెప్పను, బట్ తినేయచ్చు, బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ రోజు అయితే ట్రక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు జర్నీ చేసినా మేము సండే వచ్చినా సరే ఎన్ని ట్రక్స్ ఉండవు, దానివల్ల డిలే అవుతుంది. ఓ ఏదో యాక్సిడెంట్ అయినట్లుంది. వెహికల్ అయితే ఆపోజిట్ రోడ్ నుంచి ఈ రోడ్కి వచ్చేసినట్లుంది, డివైడర్ని గుద్దుకొని. ఒక కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు ఫస్ట్ కందిపొడి నెయ్యి వేసుకొని ట్రై చేస్తాం. సో యమ్మీ. చికెన్ టిక్కా. చికెనే కదా ఇది? టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సీరియస్గానే చాలా బాగుంది. వీడియో కోసం అని చెప్పట్లేదు, సీరియస్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 670లో అయిపోయింది. మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్. థర్డ్ యాక్సిడెంట్ అనుకుంటాను జర్నీ స్టార్ట్ అయిన తర్వాత. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంటైనర్స్, పెద్ద పెద్ద ట్రక్సే ఉన్నాయి. మళ్ళీ ఇంకో యాక్సిడెంట్. ఇది ఆల్మోస్ట్ ఇది 4th అనుకుంటా యాక్సిడెంట్. సో టోల్ లైన్లోకి రావాలి, మరి కారోడు వచ్చాడో లేదా ట్రక్ కూడా వచ్చాడో, తనకి యాక్సిడెంట్ జరిగింది. బట్ ఎవరికి ఏమైనట్లేదు. మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయాము. 4 అవుతుంది టైము. 4:30 అలా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటికైతే రీచ్ అయిపోతాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో మేమైతే ఇంటి దగ్గరనే తెచ్చుకున్న ఐటమ్స్ చూపిస్తాం. ఫుడ్ ఐటమ్స్ కానీ ఏం తెచ్చుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.